Good morning, friends. Good morning. My name is Nagarani. Today టాపిక్ 10th క్లాస్ 10వ తరగతిలోని మొదటి పాఠంలోని కొన్ని అంశాలు మొన్న క్లాస్లో డిస్కషన్ చేసాము. ఇప్పుడు మిగతా అంశాలు ఏంటి, పాఠం యొక్క ఉద్దేశము, అలాగే కవి పరిచయము చూద్దాం. మొన్న చెప్పుకున్నటువంటి పాఠం ఏంటి, వెన్నెల అనే పాఠం. వెన్నెల పాఠం యొక్క కవి ఎవరు, వెన్నెల పాఠ్యాంశాన్ని రచించిన కవి ఎవరు, ఎర్రన. ఎర్రనకి గల మరొక పేరు ఎర్రప్రగడ. వెన్నెల అంటే అర్థమేంటి, ఆకాశంలో చంద్రుడి నుంచి వచ్చేటువంటి చల్లని కాంతి, వెలుతురు, కాంతి చల్లదనాన్నే మనం వెన్నెల అంటాం. వెన్నెలకి గల పేరు జాబిలి, చందమామ, ఇవన్నీ పేర్లు చెప్పుకుంటాము. ఒక కవిత గురించి చదువుకున్నాము. అలాగే ఈరోజు ఈ పాఠ్యాంశం అంతా ఇందులో ప్రకృతి గురించి తెలియజేశాడు. ఇక్కడ ఇచ్చినటువంటి కవితలో ప్రకృతి గురించి, వివిధ సూర్యుడు, కొండ కోనలు, సెలయేరు, అవన్నిటి గురించి వివరించాడు. ఇప్పుడు పాఠ్యం యొక్క ఉద్దేశం, ఈ వెన్నెల అనే పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏంటి, ఉద్దేశం అంటే నేపథ్యం, అందులో కాన్సెప్ట్ ఏం చెప్పబడింది. ఆ పాఠ్యాంశం వెన్నెల అనే ఒక శీర్షిక తీసుకున్నాడు. మరి ఆ శీర్షిక, ఆ పాఠ్యాంశంలో గూఢార్థం, నేపథ్యం ఏం చెప్పబడింది అని క్షుణ్ణంగా మనకి పాఠ్యాంశం యొక్క ఉద్దేశము లేదా నేపథ్యం అని వివరించాడు. ఏమన్నాడు, హిరణ్యకశిపుడు వనవిహారం చేసిన సందర్భంలో వసంత ఋతువును, సాయం సమయాన్ని, చంద్రోదయాన్ని కవి వర్ణించాడు. రోజంతా తీవ్రమైన ఎండను ప్రసరింపజేసిన సూర్యుడు ఇంకా ఉష్ణతాపాన్ని పెంచితే అసురనాయకుడైన హిరణ్యకశిపుడు సహింపడేమో అన్నట్లు నెమ్మదిగా పక్కకు తొలగిపోయాడు. తదనంతరం ప్రకృతిలో వచ్చిన మార్పులను రమణీయంగా వర్ణించిన రీతిని తెలియజేయని పాఠం యొక్క ఉద్దేశం. ఇక్కడ ఈ పాఠ్యాంశంలో ఉద్దేశం ఏంటి, నేపథ్యం ఏమిటి అంటే, హిరణ్యకశిపుడు వనవిహారం చేసినటువంటి సందర్భంలో, హిరణ్యకశిపుడు ఎవరు అంటే రాక్షసుల యొక్క రాజు. వారికి రాక్షస సమూహానికి నాయకత్వం వహించేటువంటి రాజు. అతను వన విహారం చేస్తున్నాడు. వనము అంటే అడవి, ఫారెస్ట్. అడవిలో అలా నడుచుకుంటూ విహరిస్తూ వెళ్తున్నప్పుడు, వన విహారం చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఏం వర్ణించాడు కవి అంటే, వసంత ఋతువును, సాయం సమయాన్ని, చంద్రోదయాన్ని కవి వర్ణించాడు. ఇక్కడ కవి ఎవరు, ఎర్రన. మరి ఏ విధంగా ఈ పాఠ్యాంశంలో వర్ణించడం జరిగిందంటే, వసంత ఋతువుని, సాయంకాల సమయాన్ని, సాయంకాలం ఎవరు వస్తారు, చంద్రుడు వస్తారు. ఆ చంద్రుని యొక్క కాంతిని గురించి, ఇట్లా చంద్రోదయాన్ని గురించి కవి వర్ణించాడు అని చెప్పబడుతుంది. రోజంతా తీవ్రమైన ఎండను ప్రసరింపే సూర్యుడు. అసలు రోజంతా కూడా మనకి సూర్యుని యొక్క కాంతి, సూర్యుడు, ఆ సూర్యుడి నుండి వెదజల్లిన ఎండను ఎండ తీవ్రతను గురించి, అలాగే ఇంకా సూర్యుని యొక్క ఉష్ణతాపాన్ని పెంచితే, సూర్యుని నుండి వెదజల్లే ఆ ఎండ ఉష్ణోగ్రతని పెంచినట్లయితే అసురనాయకుడైనటువంటి ఆ హిరణ్యకశిపుడు సహించడేమో, తట్టుకోలేడేమో అన్నట్లుగా నెమ్మదిగా పక్కకు తొలగిపోయాడు. ఎవరు పక్కకు తొలగిపోయారు, సూర్యుడు పడమటి దిక్కున అస్తమించాడట. తదనంతరం ఆ తర్వాత ప్రకృతిలో వచ్చిన మార్పులను రమణీయంగా వర్ణించినటువంటి రీతిని తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇందులో మొత్తం ఏమిటి అర్థం ఏంటంటే, సూర్యుడు రోజంతా తన యొక్క ఉష్ణశక్తితో, తన యొక్క ఎండ తీవ్రతతో ఉన్నట్లయితే, ఇంకా ఎక్కువగా ఉష్ణతాపాన్ని పెంచినట్లయితే ఆ అసురరాజు అయినటువంటి హిరణ్యకశిపుడు ఆ ఎండ యొక్క తీవ్రతని తట్టుకోవడం చాలా కష్టమేమో అనుకొని సూర్యుడు పడమటి దిక్కున అస్తమించాడు. ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆ తర్వాత నెమ్మదిగా పక్కకు తొలగిపోయాడు. ఆ తర్వాత వాతావరణంలో వచ్చినటువంటి, ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులను గురించి రమణీయంగా వర్ణించినటువంటి ఆ రీతినే మనము ఇక్కడ పాఠ్యాంశంలో తెలియజేయడం జరిగింది. ఏమర్థమైంది ఇక్కడ, ఈ పాఠ్యాంశం యొక్క నేపథ్యం ఏంటంటే, అసుర నాయకుడైనటువంటి హిరణ్యకశిపుడు వనవిహారం చేస్తున్నప్పుడు అక్కడ వసంత ఋతువును, సాయంకాల సమయాన్ని, చంద్రుని యొక్క చంద్రోదయాన్ని గురించి వర్ణించాడు కవి. ఎందుకు, సూర్యుడంట డే మొత్తము, ఆ రోజంతా తన యొక్క ఉష్ణశక్తిని పెంచినట్లయితే ఇంకా ఈ హిరణ్యకశిపుడు తట్టుకోవడం కష్టమేమో అని చిన్నగా నెమ్మదిగా ప్రక్కకి వెళ్ళిపోయాడట. ఆ తర్వాత వాతావరణంలో వచ్చినటువంటి మార్పులని, ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులను గురించి తెలియజేయడమే ఈ పాఠ్యాంశంలో నేపథ్యము, ఉద్దేశము. నెక్స్ట్
పాఠ్యభాగం యొక్క వివరాలు. మరి ఈ పాఠ్యాంశంలో కొన్ని ఏం చెప్పబడినాయి ముఖ్యంగా అంటే ఈ పాఠము కావ్య ప్రక్రియకు చెందింది. కావ్యము వర్ణన ప్రధానంగా సాగుతుంది. ప్రస్తుత పాఠ్యాంశము ఎర్రన నృసింహ పురాణము తృతీయ శ్వాసంలోనిది. మరి కొన్ని ఉంటాయి కదా, మనం ఈ పాఠ్యాంశం అనేది దేని నుంచి తీసుకోబడింది, అందులో ఏం చెప్పబడింది ఏంటి, మరి కవి ఎర్రన తను ఏ గ్రంథం నుండి ఏ ఆశ్వాసంలోంచి తీసుకొని మనకి ఈ పాఠ్యాంశాన్ని రచించారు, వర్ణించారు, చెప్పారు అనేది తెలుసుకోవడం కోసము పాఠ్యభాగ వివరాల్లోకి వస్తే ఈ పాఠ్యాంశం అనేది వెన్నెల అనే పాఠ్యభాగము కావ్య ప్రక్రియకు చెందినటువంటిది. కావ్యము అనగా వర్ణనలతో కూడినటువంటిదే కావ్యము. కావ్యంలో ప్రధానంగా ఏముంటుంది, వర్ణన ఉంటుంది. వర్ణనలు అష్టాదశ వర్ణనలు ఉంటాయి. అలాగే ప్రస్తుత పాఠ్యభాగము ఇది ఎర్రన రచించినటువంటి నృసింహ పురాణంలోని తృతీయ శ్వాసంలోనిది. నెక్స్ట్ కవి పరిచయం చూసినట్లయితే కవిత్రయంలో మూడవ వాడు ఎర్రన. మనకి కవి పరిచయం చేసుకున్నట్లయితే వెన్నెల అనే పాఠం యొక్క కవి రచించినటువంటి కవి ఎవరు, ఎర్రన. ఈ పాఠ్యాంశం పేరేంటి, వెన్నెల. ఎర్రనకి గల మరొక పేరేంటి, ఎర్రాప్రగడ. ఈ ఎర్రన ఎన్నవ శతాబ్దానికి చెందినటువంటి వారు, 14వ శతాబ్దానికి చెందినవారు. మరి కవిత్రయంలో మూడవ వాడు ఎవరు, ఎర్రన. కవిత్రయ కవులు అంటే ఎవరు, నన్నయ్య తిక్కన ఎర్రన. ఈ కవిత్రయ కవులు ఏం రచించారు, వాళ్ళ కవిత్రయం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే మహాభారతాన్ని సంస్కృతంలో అయితే వేదవ్యాసుడు రాశారు. తెలుగులోకి అనువాదం చేసినటువంటి కవులు ఎవరు అంటే నన్నయ్య తిక్కన ఎర్రన. రాజరాజ నరేంద్రుని యొక్క కోరిక మేరకు తెలుగులోకి మహాభారతాన్ని అనువదించడం జరుగుతుంది. మొదటగా ఆదికవి నన్నయ్య, ఆ తర్వాత తిక్కన, ఆ తర్వాత ఎర్రన. వీళ్ళు ఆ ఆంధ్ర మహాభారతాన్ని పూరించడం జరుగుతుంది, అంటే పూర్తి చేస్తారు. అయితే ఇక్కడ ఎర్రన కవిత్రయంలో మూడవ కవి. మరి ఈయన యొక్క తల్లిదండ్రులు ఎవరు, పోతమాంబిక సూరనార్యులు. ఇతని యొక్క తల్లిదండ్రులు ఎవరు, పోతమాంబిక సూరనార్యులు. మరి ఈ ఎర్రనకి గల ఒక గురువు ఉన్నారు, ఎవరు, శంకర స్వామి. మరి ఈయన అప్పుడు రాజుల కాలంలో ఎక్కువగా ఆస్థానంలో ఉండేవారు. వాళ్ళ యొక్క పాండిత్యాన్ని, వాళ్ళ యొక్క కావ్యాలని, వాళ్ళకి గ్రంథాలని రచించి వాళ్ళకి అంకితం చేయడమా, వివిధ కవులని వాళ్ళ యొక్క అన్నీ అప్పుడు రచించే వాళ్ళని పొగుడుతూ వాళ్ళకి అంకితం చేయడమా, రాయడమా, అలా కొందరు రాజులు కవులని పోషించేవారు. అయితే ఇక్కడ ఈయన ప్రోలయ వేమారెడ్డి యొక్క ఆస్థానంలోని కవి. ఎర్రన ఎవరి ఆస్థానంలో ఉండేవారు, ప్రోలయ వేమారెడ్డి యొక్క ఆస్థానంలో ఉండేవారు. మరి ఈ ప్రోలయ వేమారెడ్డి దేనిని పాలిస్తుండేవాడు, అద్దంకిని రాజధానిగా చేసుకొని ఆయన రాజ్యపాలన చేసేవారు. ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వశేషాన్ని, నృసింహ పురాణము, రామాయణము, హరివంశము ఈయన యొక్క గ్రంథాలు. మరి ఎర్రన కొన్ని గ్రంథాలు రాశారు కదా, ఆయన రాసినటువంటి గ్రంథాలు ఏంటి, ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వశేషము, అలాగే నృసింహ పురాణము, రామాయణము, హరివంశము ఈయన యొక్క ముఖ్యమైనటువంటి గ్రంథాలు. ఇందులో నృసింహ పురాణం అనేది చాలా ముఖ్యమైనది. రామాయణం అనేది రచించారు కానీ అది అలభ్యం, అంటే మనకు అది లభించటం లేదు, దొరకటం లేదు. అలాగే హరివంశము, ఇక్కడ రామాయణము, హరివంశము అనే గ్రంథాలు రచించారు అని తెలుస్తుంది కానీ అవి లభించటం లేదు. మరి అవి ఎవరికి అంకితం చేశారు అంటే ప్రోలయ వేమారెడ్డికి అంకితం చేశారు అని తెలుస్తుంది. భారతాన్ని వచ్చేసి ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వశేషాన్ని ఎవరికి అంకితం చేశారు, రాజరాజ నరేంద్రునికి అంకితం చేశారు. తను రాసినటువంటి నృసింహ పురాణాన్ని అహోబల నృసింహస్వామికి అంకితం చేశారు. తను రాసినటువంటి అహోబల నృసింహ పురాణాన్ని అహోబల నృసింహస్వామికి అంకితం చేశారు. ఎర్రన రచనలో ఎక్కువగా ఏమి కనపడతాయి, వర్ణనలు కనబడతాయి. ప్రబంధ లక్షణమైనటువంటి అష్టాదశ వర్ణనల్లో ఇంచుమించుగా అన్ని వర్ణనలు నృసింహ పురాణంలో కనిపిస్తాయి. మనకి కావ్యము అష్టాదశ వర్ణనలతో కూడి ఉంటుంది కాబట్టి ఈయన ఎర్రన రాసినటువంటి నృసింహ పురాణం అనేది అష్టాదశ వర్ణనలు, దాదాపు అష్టాదశ వర్ణనలు తో కూడిన విధంగా ఈయన నృసింహ పురాణం కనిపిస్తుంది అని చెప్పబడుతుంది. ప్రబంధము అంటే వర్ణనలతో కూడినటువంటిది. ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు అని పేరు. మరి ఈయనకి గల కొన్ని పేర్లు ఉన్నాయి.
ఏమని కొంతమంది కవులకు వారి యొక్క పాండిత్యము వారి రాసినటువంటి గ్రంథాలను అనుసరించి వాళ్ళకి బిరుదులు ఇస్తారు. మరి ఈయనకి ప్రబంధ పరమేశ్వరుడు అంటే ప్రబంధం అంటే వర్ణనలు. ఈయన రాసినలో ఈయన కావ్యాలలో అనేక వర్ణనలతో కూడినటువంటివి కాబట్టి ఈయనకి ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు వచ్చింది. శంభుదాసుడు అంటే ఆయన యొక్క శివభక్తిని బట్టి శివభక్తి యొక్క పారమ్యాన్ని బట్టి ఈయనకి శంభుదాసుడు అనే బిరుదు వచ్చింది. మరి ఎర్రని యొక్క రచనా ప్రభావము, ఎర్రని యొక్క రచనా శైలి, ఆయన యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క అన్నీ కూడా ఎవరి మీద ఎక్కువ ప్రభావం చూపాయి అంటే పోతన కవి మీద. పోతన మీద ఇతని యొక్క ప్రభావం ఉందని కొంతమంది కవులు విమర్శకులు తెలియజేయడం జరిగింది. ఇక్కడ అలాగే ఇంకో అంశం ఏంటంటే ప్రవేశిక. మనకి పాఠ్యాంశంలో ప్రవేశిక ఏంటంటే ప్రవేశిక అంటే ఈ కాన్సెప్ట్ ఇందులో ఏం చెప్పబడిన అంశం అంటే ఆబాల గోపాలానికి ఆత్మీయ బంధు చందమామ. మనకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టమైనది ఎవరు? చందమామ. ఆ చందమామ మన అందరికీ కూడా ఆత్మీయ బంధువు. అంటే అందరం కూడా మనం చందమామ మామ అని పిలుస్తాం కాబట్టి ఆబాల గోపాలానికి ఆత్మీయమైన బంధువు ఎవరు? ఆ చందమామ. మరి ఆ చందమామ నుండి జాలువారేటువంటి అమృతము వెన్నెల. మరి ఆ ఆకాశంలోని చందమామ నుండి వెదజల్లేటువంటి ఆ చల్లని కాంతి, ఆ చల్లని చల్లగాలి, ఆ కాంతి మనకి అమృతం లాగా అని చెప్తున్నారు. చందమామ నుండి వెదజల్లేటువంటి ఆ అమృతమే మనకి వెన్నెల అంటున్నాడు. అందమైన చందమామను చూపిస్తూ చందమామ రావే జాబిల్లి రావే అంటూ కమ్మని పాటను వినిపిస్తూ అమ్మ గోరుముద్దలు తినిపించడం అనేది మన అందరికీ కూడా అనుభవంలో ఉన్నది. మరి ఆ చందమామను చూపిస్తూ మనము చిన్నపిల్లలకి అమ్మ గోరుముద్దలు తినిపించేటువంటి అనుభవం అనేది ప్రతి ఒక్కరికి ఉంది. చిన్నపిల్లలకు వెన్నెల అంటే ఎంతో ఇష్టం కాబట్టి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి కూడా చందమామని చూడడం అన్నా చందమామన్నా అందరికీ ఎంతో ఇష్టం. ఆ చందమామను చూపిస్తూ ఆ జాబిల్లిని ఆ వెన్నెలను చూపిస్తూ చిన్నపిల్లలకి వాళ్ళకి అన్నం తినిపించడం, గోరుముద్దలు తినిపించడం అనేది ఒక అందమైన తీపి అనుభవం. శ్రీరామచంద్రుడు అంతటి వాడే బాల్యంలో చందమామ కావాలని పోరు పెట్టాడట. మరి అంత గొప్ప శ్రీరామచంద్రుడు కూడా ఆ చందమామ కావాలి అని గోల చేశాడట. చంద్రబింబం ఎంత ఆకర్షణీయమో తెలుస్తుంది. అటువంటి చందమామ వెలుగైన వెన్నెలను మన కవులు కావ్యాలు ఎంతో అద్భుతంగా వర్ణించారు. ఇప్పటికీ వర్ణిస్తున్నాం. అంటే ఆ చంద్రుని యొక్క చంద్రబింబము ఎంతో ఆకర్షణీయంగా ఎంతో అందంగా మనల్ని ఆకర్షిస్తుంది కాబట్టి ఆ చందమామను ఆ వెన్నెలను ఆ చంద్రుడి నుంచి వెదజల్లేటువంటి ఆ కాంతిని వర్ణిస్తూ ఇప్పటికీ కూడా మన కవులు వర్ణిస్తూ కావ్యాలు రాస్తూనే ఉన్నారు. అమృత కిరణుని ఆ అమూల్య సంపదను ఎంతో రమణీయంగా వర్ణించాడు నృసింహపురాణంలో ఎర్రన. మరి ఆ అమృత చంద్రబింబం నుండి అమృతమైన కిరణాలని ఆ వెదజల్లేటువంటి ఆ విధానాన్ని ఆ అమూల్య సంపదను మనకి ఎర్రన తన యొక్క నృసింహ పురాణంలో వర్ణనలతో రమణీయంగా వర్ణించారు. కాబట్టి ఆయన యొక్క వర్ణనలను గురించి మనము ఈ పాఠ్యాంశం చదువుతూ ఉంటే మనకి అర్థమవుతుంది. ఇక్కడ చందమామ గురించి ఎంత అద్భుతంగా వివరించారో ఈ పాఠ్యాంశంలో నేపథ్యము, కవి పరిచయము, వివిధ ప్రవేశికలో అంశాలు కొన్ని తెలిసాయి. చందమామ గురించి అమ్మ ఒక బిడ్డకి గోరుముద్దలు తినిపించడంలో ఏ విధంగా పాట పాడుతుంది అనేది ఈ చిన్న పల్లవి ద్వారా చూద్దాం. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే. చందమామ రావే జాబిల్లి రావే బండెక్కి రావే బంతి పూలు తేవే. బండెక్కి రావే బంతి పూలు తేవే. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనకి చందమామ యొక్క ఆకర్షణ, ఆ చంద్రబింబము, ఆ జాబిల్లి,
ఆ అమృత కిరణాలు మన హృదయాలని ఎంతో అద్భుతంగా తాకుతాయి. కాబట్టి ఇక్కడ పాఠ్యాంశం యొక్క నేపథ్యము, వివిధ కవి పరిచయము మనకి ఎంతో అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.